హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ హెడ్లైన్స్ చూస్తే మెరిసిన తెలుగు ప్రతిభా పద్మాలు డాక్టర్ నాగేశ్వర రెడ్డికి పద్మవిభూషణ్, బాలకృష్ణకు పద్మభూషణ్, ఇంకా చాలామందికి అవార్డ్స్ వచ్చాయి. నెక్స్ట్ వెళ్తే మనం కింద సైనిక సన్నద్ధతపై కీలక భేటీలు జరిగాయి. సో దీంట్లో మనకు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డైరెక్టర్స్ అందరూ హెడ్స్ వచ్చి అటెండ్ అయ్యారనేసి తెలుస్తుంది. అదొక న్యూస్ ఉంది మనకు. నెక్స్ట్ యాక్సిడెంట్ చాలా జాగ్రత్తగా నడపండి, బెటర్ లేట్ దెన్ నెవర్. చాలామంది ఇలా చనిపోవడం జరుగుతుంది యాక్సిడెంట్స్లో. దయచేసి స్లోగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకా సినిమాలో మనకు సినిమా ఫీల్డ్లో కూడా ఇద్దరికి అవార్డ్స్ వచ్చాయి, పద్మభూషణ్ అవార్డ్స్ వచ్చాయి. డైరెక్టర్ శేఖర్ కపూర్కి, ఇంకా అజిత్ గారికి, ఇద్దరికి వచ్చాయి. నెక్స్ట్ పేజ్ చూసినట్లయితే మనకు 10 జిల్లాల్లో డీసీసీబీకి చైర్మన్ నియామకం జరిగింది. డీసీసీబీ అంటే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్. అదొక న్యూస్ ఉంది. ఇంకొకటి మనకు కేసీ కాలువకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. కర్నూలులో ఉండేది మనకు కేసీ కాలువ ఉంది కదా, దానికి ఇంటర్నేషనల్ వైడ్ గుర్తింపు వచ్చిందనేసి చేశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ పేజ్కి వచ్చేస్తే వైద్యంలో ఏఐ విప్లవం గురించి ఇచ్చారు. నెక్స్ట్ గుజరాత్లో కాంగ్రెస్ పోరుబాటు. సో ఈ డీటెయిల్స్ ఎవరైనా కావాలనుకుంటే స్పెషల్గా అవసరం ఉంటే చదువుకోవచ్చు. నెక్స్ట్ పేజ్లో మనం చూడొచ్చు, మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము దగ్గర నుంచి పద్మశ్రీ అవార్డు అందుకుంటున్న నాగఫణి శర్మ గారు అండ్ మిరియల్ అప్పారావు ఆయన చనిపోయారు. ఆయన తరపు నుంచి ఆయన కుమార్తె తీసుకుంటున్నారు. నెక్స్ట్ పేజ్ చూస్తే మనకు అవకాశాలు కల్పిస్తాం, అందిపుచ్చుకోండి అనేసి విట్లో జరిగిన మీటింగ్లో మన సీఎం గారు చెప్పారు. సో అక్కడ చూసే సంస్థలను స్థాపించే స్థాయికి ఎదగాలని, క్వాంటమ్ వ్యాలీకి చిరునామాగా అమరావతి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో వీటిలో నూతన భవనాలు ప్రారంభోత్సవం సమయంలో ఇవి జరిగాయి. నెక్స్ట్ బిజినెస్ విషయానికి వస్తే అక్కడ మెయిన్ హెడ్లైన్ ఎంతో కొంత వాటా ఇవ్వండి చాలు అనేసి చూస్తున్నాము. నెక్స్ట్ కింద చూస్తే ట్రంప్ దెబ్బకు మారిన చైనా కంపెనీల తీరు, భారతీయ సంయుక్త సంస్థలలో మైనారిటీ వాటాలకు సిద్ధం. సో ఇదండి మనకు ట్రంప్ మీన్స్ అమెరికా ప్రెసిడెంట్ చైనాపై వేసిన ఆ ట్యాక్స్ అంతా తెలిసిండేదే. సో దీనికోసం తగ్గినట్టు తెలుస్తోంది, చైనా వాళ్ళు తగ్గినట్టు తెలుస్తోంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు కింద బిజినెస్లో మన ప్రెసిడెంట్ నుంచి పద్మభూషణ్ పురస్కారం అందుకుంటున్నారు జైడస్ లైఫ్ సైన్స్ చైర్మన్ పంకజ్ పటేల్ గారు. అండ్ పద్మశ్రీ పురస్కారాలు అందుకుంటున్నారు M&M మాజీ ఎండి పవన్ కుమార్ గోయంకా అండ్ SBI మాజీ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య గారు. నెక్స్ట్ పేజ్లో చూసుకుంటే ఏరోస్పేస్ రక్షణ రంగాల్లో భారీగా రాయితీలు అనేసి ఉంది. ముసాయిదా పాలసీలపై భాగస్వామ్య పక్షాల అభిప్రాయ సేకరణ, పాల్గొన్న BDL DRDO ప్రతినిధులు అనేసి ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ తిరుమలలో పాదరక్షలకు భద్రపరిచేందుకు RFID విధానం అనేసి కొత్తగా న్యూ టెక్నాలజీ యూస్ చేసుకొని చేస్తున్నట్టున్నారు. సో ఇంకా ఫైనల్ పేజ్ మనకు భారత్కు రఫేల్ జెట్లు వచ్చినట్టు తెలుస్తోంది. 26 యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్ ఒప్పందం. సో అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే చీకట్లో స్పెయిన్, పోర్చుగల్ విద్యుత్ సరఫరాలకు అంతరాయం అనేసి వస్తుంది. సో సీమ్స్ లైక్ వాళ్ళకి ఎలక్ట్రిక్ ఇవి ఉన్నట్టుంది. నెక్స్ట్ గర్భిణీలలో అధిక రక్తపోటుకు అడ్డుకట్ట, ముందే గుర్తించే స్వదేశీ పరిజ్ఞానం వృద్ధి. సో ఇవ్వండి ఈరోజు న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ బై.